తనపై మోజు తీర్చుకుంటే ఒక పవిత్రమైన శిశువుకి ప్రాణం పోస్తుంది. ఏం బాగాలేదండి. మీరు 3 hours 14 minutes అంటే దురంధర్ లెవెల్లో పెట్టారు. మీరు ఒకప్పుడు దురంధర్ రిలీజ్తో పాటు పెట్టారు. ఎందుకు మీరు మళ్ళీ తీసారు అనేది ఇప్పుడు అర్థమైంది. 100% ఇది అసలు వేస్ట్ సినిమా. వేస్ట్ అండి. ఏందన్న సినిమా అన్న ఒకటే ఉంది సినిమా, రాక్ స్టార్ కాదన్న ఇది. అదేదో వద్దులే ఇక నాకు వస్తాయి. అదే ఉంది సినిమా, దెబ్బనే ఉంది మొత్తం వద్దులే. ఆ స్టార్ అని చెప్పడానికి కూడా నాకు ఎట్లనే ఉంది. అయితే వేస్తాడు, లేకపోతే సంపుతాడు, మధ్యలో సిగరెట్ తాగుతాడు. ఇదే ఉంది సినిమా మొత్తం. వేస్తాడు, సంపుతాడు, సిగరెట్ తాగుతాడు, రిపీట్. అదేంది మన డైలాగ్ ఉంది కదా ఆ సినిమాలో ఎస్జే సూర్యాది, అట్లనే ఉంది సినిమా. వామ్మో టార్చర్ అన్న, భరించలేకపోయావా. అసలు గీతూ మోహన్ దాస్కి ఇంకో సినిమా తీస్తుంది అన్న నమ్మకం కూడా పోయింది నాకైతే మాత్రం. యష్ ఇంకా నాకు తెలిసి కేజీఎఫ్ ఫ్రాంచైజ్ మాత్రమే తీస్తాడేమో, యష్తో కూడా ఇంకా సినిమాలు చేయరేమో. వామ్మో దారుణం సినిమాలు అసలు. ఇరుముడి అన్న డౌట్ లేదు, ఆబ్వియస్లీ ఇరుముడికి డౌట్ లేదు. ఇప్పుడు మళ్ళీ స్క్రీన్లు పెరుగుతాయి ఇరుముడికి. రవణకి తిరుగులేని కంబ్యాక్ ఇది రవణకి. మన రవణ అట్లా చూస్తుంటే ఖుషి అవుతుంది నాకు. ఇన్ఫాక్ట్ టాక్సిక్ బాగాలేనందుకు ఇంకా ఖుషి అవుతున్నా నేను. అట్లా అనొద్దు కానీ ఫైన్, మన రవణకి కంబ్యాక్ కదా. ఏం మిస్ అయ్యారు అంటే ఏం లేదన్న సినిమాలో. పోనీ స్టోరీ ఉందా? లేదు. ఏమైనా యాక్షన్ పెట్టిరా? యాక్షన్ కూడా సీక్వెన్సెస్ ఏదో చిన్నపిల్లలు కొట్టుకుంటున్నట్టు మనకు చూపించినట్టు. మాడిపోయిన మసాలా దోశ తింటుంటే నా మానాన్ని నేను ఈ సినిమా వస్తుంది చూడుర్రి అని చెప్పి సగం చూపించారు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ రవి బసూర్ ఏం కొట్టినా కానీ నాకు కేజీఎఫ్ కనిపిస్తుంది అన్న. అసలు ఫస్ట్ కంపారిజన్ లేదు. అది భక్తి సినిమా, ఇది రక్తి సినిమా. ఆబ్వియస్లీ మనం భక్తి సినిమాకి ఓటేద్దాము. ఖచ్చితంగా తిరుగులేని విజయం మన రవణదే, ఇరుముడిదే. లో పెట్టుకుని యశ్ గారికి క్రేజ్ పెరిగింది, ప్రపంచం అంతా క్రేజ్ వచ్చింది, దేశం అంతా క్రేజ్ ఉంది. ఏ సినిమా పడితే ఆ సినిమా చూసేస్తారు కదా అనుకుని డైరెక్టర్ గా చూసిన సినిమా అన్నమాట ఇది. ఏమీ బాగాలేదు సినిమా. ఎవరు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సినిమా చేస్తే చాలా ఘోరంగా ఉంది. ఆ సంబంధం లేదు సినిమాకి. అసలు స్టోరీ ఏంటి, ఆవిడ ఏ మెసేజ్ చెప్తాం అనుకున్నది, ఏ మెసేజ్ ఇచ్చింది అనేదానికి అసలు సినిమాకి క్యారెక్టరైజ్ గా తీసుకున్న వాళ్ళకి 5 హీరోలు పెట్టాడు. అసలు ఏ హీరోకి అత్తు లేదు, పొత్తు లేదు. మొన్న చేసిన నిజంగా చెప్తున్నాను, రాజాసాబ్ సినిమా దీని మీద చాలా బాగుంటది. అంత బాగుంది రాజాసాబ్ సినిమా. ఇదంతా అంత ఏళ్ళు గాలి గ్యాస్ రొట్ట, నెంబర్ 1 రొట్ట. ఈ సినిమా ఏమీ లేదన్న సినిమా. అసలు సినిమాయే బాగాలేదు. లేదు, బాగుంది. ఆయన కేజీఎఫ్ తర్వాత ఇది మంచి మూవీ అనొచ్చు, ఆయనకైతే బాగుంది. బట్ సెకండ్ హాఫ్ అయితే ప్లాట్ బాగా మిస్ అయిపోయి చాలా వైలెన్స్ అయిపోయింది. సో కాన్సెప్ట్ స్టోరీ లేదంటున్నారు మరి. ఆబ్వియస్లీ ఏమీ లేదు, జస్ట్ మీరు యష్ ఫ్యాన్ అయితే రావచ్చు. అవును, నయనతార క్యారెక్టర్ సూపర్ ఉంది. అండ్ హుమా కురేషి కూడా బాగా చేసింది, కియారా కూడా బాగా చేసింది. బ్యాక్గ్రౌండ్ ఇస్ ఆల్సో గుడ్ అండ్ సాంగ్స్ ఆల్సో బాగుంది, పర్లేదు. 300% చెప్తాను. ఇరుముడికి టికెట్లు ఇవ్వడం, ఇరుముడికి థియేటర్లు ఇవ్వడం చాలా అంటే చాలా బెస్ట్. నేను మీ అందరికి కూడా చెప్తున్నా, టాక్సిక్ సినిమా అస్సలు చూడకండి భయ్య. ఎందుకంటే మీకు పెద్ద టార్చర్ సినిమా అది. ఇరుముడి సినిమా చూడండి, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. సో అంతే అన్న ఏం ఎక్స్పెక్ట్ చేసినాం అంటే, మన యశ్ గారి సినిమాలో కేజీఎఫ్ చూసినాం, KGF 2 చూసినాం. ఆ యాక్షన్ సీన్స్ కానీ, స్టోరీ కానీ అసలు మొత్తం వేరే లెవెల్ అనిపిస్తుంది. కానీ ఈ సినిమా మాత్రం 3 గంటల సినిమా. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైనా సీన్ అర్థమవుతుంది అనుకుంటాం, కానీ ఏ సీన్ అర్థం కాలేదు. కానీ యశ్ గారు మాత్రం అసలు మామూలు ఆటగాడు కాదన్న. స్టార్టింగ్ నుంచి అసలు నిజంగా అసలు వేరే లెవెల్ ఆటగాడు. నిజంగా అసలు వేరే లెవెల్ అనిపించింది నాకైతే. కానీ సినిమా మాత్రం టార్చర్ సినిమా అంతే. అసలు 3 గంటలు వేసి పడుకోవడానికి వెళ్తాము. 400 రూపాయలు టికెట్ అంట. ఎవడు పెడతారు 400 రూపాయలు వేస్ట్ సినిమా అసలు. అన్న రొమాన్స్ అయితే వేరే లెవెల్ ఉంది, చెప్తున్నా కదా. ఆటగాడు మామూలు ఆటగాడు కాదు. జస్ట్ రొమాన్స్ ఉంది, ఫైటింగ్స్ ఉన్నాయి, అంతే ఉంది. స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, ఏం లేదన్న. నయనతార గారి క్యారెక్టర్ నాకు నచ్చింది. ఎందుకంటే అక్క క్యారెక్టర్ అవి ఏం లేకుండా ఒక మంచి అక్కలాగా చూపించింది. గంగా పేరు అంతే అన్న. హీరోయిన్స్ తో చేసి ఉంటారు. రొమాన్స్ కూడా ఏం లేదు. సెన్సార్ రోడ్ మొత్తం కట్ చేసేసినట్టున్నాడు. ఓన్లీ క్లోజ్ సీన్స్ ఉంటాయి కానీ ఏమీ లేవు సినిమాలో. అసలు సినిమాలో కనీసం ఇది ఉంది చూద్దాము అని రావడానికి అయితే మాత్రం ఏం లేదు. రాకీ బాయ్ యాక్స్ నుంచి చూడాలనుకుంటే మాత్రం సినిమాకి రావాలి. అంటే కాస్ట్యూమ్స్ ఒక స్టైలిష్ గా ఆ కాస్ట్యూమ్ డిజైన్ ఎవరో కానీ చాలా బాగా చేశారు. రాకీ బాయ్ని చూస్తానికి మాత్రమే సినిమాకి రావాలి. సో ఒక్కసారి ఖచ్చితంగా చూడొచ్చు సినిమాని అయితే. డబుల్ యాక్షన్ అయితే అసలు ఎందుకు పెట్టారు కూడా అర్థం కాదు. ఆ డబుల్ యాక్షన్ పెట్టే బదులు వేరే ఇంకెవరన్నా పెట్టున్నా కనీసం చూడగలుగుతాము. అసలు మెయిన్ ఆ డబుల్ యాక్షన్ లాస్ట్ 10 నిమిషాల ముందు అయితే మీరు తిట్టుకుంటారే డైరెక్టర్ని. నిజం చెప్తున్నా, లాస్ట్ అంతవరకు తీసుకొచ్చింది ఓకే అనుకున్న లాస్ట్ 10 నిమిషాలు మొత్తం జడగొట్టేసింది సినిమా. యశ్ ఫ్యానే కానీ నాకేం అర్థం కాలేదు సినిమా. ఫస్ట్ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. డిసప్పాయింట్ అంటే ఆ తెలుగు ఏందో, ఆ డైలాగ్స్ ఏందో
ఏంటో అసలు ఏం అర్థం కాలేదు, సినిమా అయితే ఏం అర్థం కాలేదు. బాగానే ఉంది, ఆ టైప్ ట్రాన్స్లేషన్ ఒకటి ఉంది. బట్ లాస్ట్లో ట్విస్ట్ బాగానే ఉంది. బట్ ఒకటే చెప్పొచ్చు అంటే, ద వన్ రూల్ ఆఫ్ టాక్సిక్ ఈజ్ యూ డోంట్ టాక్ అబౌట్ టాక్సిక్. ద సెకండ్ రూల్ ఆఫ్ టాక్సిక్ ఈజ్ యూ డోంట్ టాక్ అబౌట్ టాక్సిక్. అంతే. అంటే ఏంటి ఏం నచ్చలేదు? ఏమే స్టోరీ లేదు, క్లైమాక్స్ ఒక్క పాయింట్ వల్ల మొత్తం మూవీ చూడాలి. క్లైమాక్స్ ఒక్క పాయింట్ బాగుంది, ఆ పాయింట్ ని లాగి మొత్తం మూవీ చూడాలంటే అవ్వదు. రైట్ అంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, యాక్షన్స్ అవన్నీ నిజంగా చాలా బాగున్నాయి, కానీ మూవీ బాగాలేదు. కాన్సెప్ట్ స్టోరీ బాగా, స్టోరీ లేదు, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, కానీ కట్ సంబంధం లేకుండా అది పెడతారు. అదే స్క్రీన్ ప్లే, ఫైట్స్ వస్తాయి అన్నెసెసరీ, ఎందుకు వస్తాయో తెలియదు. మ్యూజిక్ బాగుంది, ఎలివేషన్ అనిపిస్తుంది కదా మనకు చూస్తే, ఆడ అనిపించలేదు, ఆడ పెట్టాలని పెట్టారు. అసలు స్టోరీ ఏంటి? అసలు నాకు అర్థం కాకనే బయట ఇంటర్వ్యూలో బయటకు వచ్చాను నేను. స్టోరీ లేదు అందులో, అసలు స్టోరీ లేదు. అంటే పాన్ ఇండియా సినిమా తప్ప ఏం చెప్పలేదు. ఏమైంది అసలు, ఏమైంది సినిమా? ఏం లేదా? 5 హీరోయిన్లు, రొమాన్స్ అవన్నీ ఉన్నాయి, 3 పిల్లలు. అయిపోయింది సినిమా. ఫైట్ సీన్స్ అంతా యావరేజ్ అండి, అంతా ఏమంటారు ఓవర్ విఎఫ్ఎక్స్ లోడెడ్ చేశారు, ఓవర్ కిల్లింగ్స్. బాలే మూవీ. కాన్సెప్ట్ స్టోరీ ఏం లేదా? ఏం స్టోరీ లేదండి, బాలే మూవీ అయితే. ఓవరాల్ గా హీరోయిన్లు ఉన్నారు, ఏం పెద్ద వాడలే, క్యారెక్టర్ ని యూజ్ చేయలే. రొమాన్స్ బాగా చేసిందా? ఫుల్. అదే ఇంకా ఏం సినిమా ఇది. ఉంది బోల్డింగ్. బాలేదా? అదే అసలు ఏంటి స్టోరీ, దేని బేస్ చేసుకుంటుంది? స్టోరీ అంటే ఫుల్ యాక్షన్, లైక్ అంటే కేజీఎఫ్ అండ్ 50 Shades of Grey కలిపితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. చెప్తున్నా కదా, ఆడవారి డైరెక్షన్ కి అర్థాలు వేరులే అన్నట్టు. అర్థం కాలేదు, నాకు కూడా అర్థం కాలేదు. స్టోరీ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి? యాక్టింగ్ బాగుంది, మేకింగ్ బాగుంది, అంత బాగుంది, కానీ సినిమా వర్కౌట్ అవ్వదు. ఏం బాగాలేదని చెప్పినా నా హెడ్ పట్టేస్తుంది. ఎంత టైటిల్ కి సినిమా సెట్ అయింది, కానీ చూడలేకపోతున్నాం అంతే. అంత దారుణం, మరీ దారుణం. స్టోరీ లేదు, ఏం లేదండి. సినిమా పేరు టాక్సిక్ అంటాం బదులు డాడీని పెట్టుకొని వెళ్ళిపోవాల్సింది. డైలాగ్స్ ఏమో మరీ పురాతన కాలం డైలాగ్స్ అండి. ప్రవచనాలు బెటర్ అనిపించింది సినిమా చూడటం కాదు, అస్సలు కాదు. అలా అని కాదు, అది ఉన్నా సరే వైలెన్స్ కూడా ఎక్కువ ఉంది. ఫ్యామిలీతో చూసే సినిమా అయితే ఫ్యామిలీని తీసుకెళ్తే ఫ్యామిలీలు ఇంట్లో కొడతారు మళ్ళీ తీసుకెళ్ళి, అంత దారుణం. దట్స్ ద ఓన్లీ సెన్సిబుల్ క్యారెక్టర్ అనిపించింది. బట్ ఆవిడ డైలాగ్స్ కూడా మరీ వరస్ట్గా ఉన్నాయండి. యాక్చువల్లీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ట్రూ ట్రాన్స్లేషన్ చేశారు. డబ్బింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ ఫ్లా అండ్ మైనస్ అయింది. అండ్ స్టోరీలో ఇప్పుడు అందరూ ట్రైలర్ ఎలా కట్ చేశారంటే యాక్షన్ మూవీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు. బట్ మిడిల్లో ఏంటంటే మోర్ ఆఫ్ ఫిలాసఫికల్ ఎక్కువ అయిపోయింది. లైక్ ఏంటంటే ఎవ్రీ క్యారెక్టర్ వచ్చి ఫిలాసఫీ చెప్తున్నట్టు ఉంటుంది. అది కొంచెం పేషెన్స్ కాదు, అందరికీ ఆ పేషెన్స్ ఉండదు. అండ్ 3 hours 15 minutes ఇస్ ఎ వెరీ బిగ్ లెంత్. షార్ట్ చేయొచ్చు, బాగుండేదేమో. అండ్ యష్ గారు అంతా ఫాదర్ సన్ ఇద్దరు క్యారెక్టర్స్ బాగున్నాయి. ఇద్దరు క్యారెక్టర్స్ బాగున్నా ఆ క్యారెక్టర్ కి మనం ఎంపతి ఫీల్ అవ్వాలి కదా. మూవీ ఎండ్ అయ్యే కొద్దీ అసలు ఇది ఎందుకు తీసారా మూవీ అన్నట్టు ఫీలింగ్ వస్తుంది తప్పితే స్టోరీ కాన్సెప్ట్ లైట్ ఏం లేదు. సినిమా అంటే ఇది అన్నట్టు చూపించిండు. మాకైతే ఫైర్ క్రాకర్ చూపించిండు. అసలుకి ఆ కైరాని మాత్రం అడవిలల్లా ఉరికిచ్చి మాత్రం రేప్ చేసి చంపిండు అన్న, మామూలుగా లేదు. ఇంకా ఏమంటారు, రుక్కుని మా ఇంట్లో ఉంటాడు కుక్కు, ఈ సినిమాలో అయిపోయింది రుక్కు పని అని చెప్పుకోవచ్చు. మామూలుగా లేదు అసలుకి. ఇంకేం నాకు తెలిసి అరుంధతి సినిమాలో ఏమంటారు, పశుపతన అరుంధతిని వదిలేసిండు. కానీ ఈ సినిమాలో అయితే అరుంధతిని కాదు కదా, ఏమంటారు, ఇంకో 10 మంది భాగమతిలో వచ్చినా సరే వదలరని చెప్తుండు. ఆ విధంగా ఉంది అన్న. అందరికి నేషనల్ అవార్డు ఇస్తారు కదా, యాక్టింగ్ బాగా చేసిరని. మా ఓటు రొమాన్స్ తోని నేషనల్ అవార్డు గెలుస్తాడన్న, రొమాన్స్ తోని నేషనల్ అవార్డు గెలుస్తాడు. ఏముంది రొమాన్స్ అసలు ఏంటి? యష్ గారు 5 హీరోయిన్లతో రొమాన్స్ చేస్తే 5 హీరోయిన్లకు ప్రెగ్నెంట్ చేసింది, ఒక్క మామూలుగా ఉండదు అసలు. ఏంటి ఆ స్టైల్, ఆ రొమాన్స్? ఈ సినిమా చేసింది గీతా మోహన్ దాసా లేకుంటే ఒక అబ్బాయా ఏంటి నాయన? వైల్డ్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ కాదు, వైల్డ్ రొమాన్స్ ఉంది. రొమాన్స్ పరంగా మన యష్ గారు రికార్డులు కొడతాడు, రికార్డులు బద్దలు కొట్టాడు. అవార్డు పక్కా వస్తుంది రొమాన్స్ పరంగా. ఎనిమల్ సినిమా చూశారు కదా, దానికి మించి 100 రెట్లు ఎక్కువ ఉంది రొమాన్స్ ఇందులో. అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఏమి యష్ గారు, మీరు అసలు నిజంగా
అసలు ఎస్సీ గారి గన్నులో ఎన్ని బుల్లెట్లు తెలియదు కానీ స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు బుల్లెట్లు తిప్పుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో ఒక కట్టప్ప, ఒక పల్లాడదేవా వాళ్ళు లేరు. వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా దింపుడు. అస్సలు బాగాలేదు. అంటే బాగాలేదు అంటున్నారు ఏంటంటే టేకింగ్ బాగాలేదా, కాన్సెప్ట్ బాగాలేదా, ఏంటి అసలు? స్టోరీ బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదు, యాక్టింగ్ అంతేం బాగాలేదు, చాలా మంది డెలివర్ చేయలేదు, డైలాగ్స్ అస్సలు బాగాలేవు. అది మ్యూజిక్ ఏం లేదు అసలు, మాకేం ఎక్కడ మ్యూజిక్ ఉన్నట్టు కూడా అర్థం కాలేదు అసలు సినిమాలో. అసలు లేదు, అసలు ట్రైలర్ వాజ్ ఫార్ బెటర్. చాలా చాలా కాన్సెప్ట్ లేదు, స్టోరీ అనేది లేదు, జీరో. 5 హీరోయిన్ అవసరం. అసలు హీరోయిన్లు ఎందుకున్నారో నాకు తెలియదు. ఎవరు లేకపోయినా సినిమా చూడొద్దు ఎట్లయినా, కానీ ఎవరు లేకపోయినా బోల్డ్ కంటెంట్ ఉంది, కానీ ఇట్ డిడ్ నాట్ యాడ్ ఎనీ వాల్యూ టు ద మూవీ ఏ విధంగా కూడా. యాక్టింగ్ గడ్డలతో మామూలుగా ఉంటాడా? అబ్బాబ్బా, ఎస్కి 5 మంది సరిపోరా నా హీరోయిన్, 100 మందిని పెట్టాలి ఈ సినిమాకి. దిల్ రాజు దమ్ము ఉంది, ఎందుకంటే దిల్ రాజుకి అంత డబ్బు ఉంది. దిల్ రాజు గారికి చాలా డబ్బు ఉంది, ఆయన దగ్గర ఎంత మందిని పెట్టవచ్చు సినిమాలో. ఆయన 120 కోట్లు పెట్టి సినిమా కొన్నారంట. మరి ఈ సినిమాలో ఏ స్టోరీ తీసుకున్నారో తెలియదు నాకు తెలిసి దీపావళి ఈ రోజు తీసుకొద్దాం అనుకున్నా, ఆయన తీసుకురాలాపాడు. కానీ దీపావళి థియేటర్లు మాత్రం బాంబులు మామూలు పేలట్లేదు, పేలిపోయి. సినిమా మాత్రం ఓవరాల్ గా యావరేజ్ గా ఉంది సినిమా. ఎస్ గాని తప్ప సినిమాలు ఎవరిని ఊహించుకోలేము. నయనతార మాత్రం నయనతార ఎస్కి అక్క కింద చాలా బాగా నటించింది సినిమాలో మాత్రం. నిజంగా నాకు ఇష్టమైన పేపర్ సితారా ఎరగతీసింది నయనతార. మామూలు తెలియదు, నయనతార యాక్టింగ్ సూపర్ గా ఉందన్న. అమ్మ బాబా, అందుకే ఎస్ గారు చెప్పారు. ఎస్ గారు ఏం చెప్పారు ఆడియో ఫంక్షన్ లో, ఈ సినిమా పెద్ద గొప్ప ఏం కాదు, మీరు అంత ఇబ్బంది పడవలసిన లేదు, చిన్న పిల్లలతో సినిమాకి వెళ్ళొద్దని చెప్పారు లేదా? అదే మాట నిజమైంది. ఈ రోజు సినిమాలు చిన్న పిల్లలతో రావద్దు, పెద్దవాళ్ళతో మాత్రమే రండి. 60 సంవత్సరాలు దాటోలే రండి, 60 సంవత్సరాలు లోపల మాత్రం ఎవరు రావద్దు భయ్యా. ఈ సినిమా పిచ్చెక్కిపోతారు, సినిమా మామూలు లేదు, ఇంటికి వెళ్ళి తడిపేస్తారు భయ్యా, వద్దు. రోజు పొద్దున్నే లేచి బాగుంటుందేమో సినిమా అని చెప్పి పొద్దున్నే లేచి రెడీ అయ్యి వస్తాము. వచ్చిన తర్వాత ఆ ఫీల్ అనేది వస్తలేదు, అంత వరిష్ఠగా ఉంది సినిమా. కేజీఎఫ్ లాంటి ఎలివేషన్స్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, కథ అలాంటి ఉంటుంది అనుకున్నా. కథ లేదు, ఏం లేదు, సీన్ లేదు. జుబుక్సాగరమైన సీన్లో పెట్టుకొని అదొక వరిష్ఠ, అంటే ప్రజలు పిచ్చోళ్ళు ఏదైనా చూస్తారు అన్న విధంగా సినిమా తీయడం చీచి. దేవునితో దయాన్ని కంపేర్ చేయకండి. ఏం ఎలివేషన్ ఉంది? ఏంది గన్నులు పట్టుకొని కాల్చుకోవడం, లేదంటే బెడ్ మీద దుంకడం, ఇదే ఈ సినిమా మొత్తం ఉండేది. బోల్డ్ సీన్స్ బోల్డ్ అనేవి ఉంటాయండి. హాలీవుడ్ సినిమాల్లో చాలా ఉన్నాయి, కానీ ఒక కథ లేకోకుండా ఊరికే బోల్డ్ సినిమాలు పెడితే అది కరెక్ట్ కాదు. కాన్సెప్ట్ లేదు, ఏం లేదు, ఊరికే వానికి ఒక మెంటల్ ఏదో వచ్చింటది. అసలు సినిమానే కాదు, ఏలో ఊరికే అన్ని బిట్లని కలిపి ప్యాచ్లు వేసినట్టు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ లో బీజిఎం చాలా బాగుంది. నెగిటివ్ షేడ్స్ అంటే ఏమనుకోవచ్చు? నెగిటివ్ అంటే 1 or 2 సీన్స్ కొంచెం లాగ్ ఉన్నాయి. ఓకే, ఆల్సో ఓవరాల్ గా గుడ్ మూవీ. ఓవరాల్ గా ఇట్స్ వెల్ మేడ్ మూవీ అండ్ డైరెక్టర్ వాజ్ ఆసమ్. అంటే సినిమాలో క్యారెక్టర్లు ఒకదానికొకటి సింక్ లేదని చెప్పేస్తున్నారు అక్కడ అందరూ. అలా ఏం లేదండి. అంటే కొన్ని క్యారెక్టర్స్ దే ఆర్ ఓన్లీ లిమిటెడ్ అనమాట. బట్ లిమిటెడ్ ఉన్నా కూడా దే ఆర్ ఓకే, దే ఆర్ గుడ్. ఎంతవరకు ఉండాలో అంతవరకే చూపించారు. కాన్సెప్ట్ నిజంగా బాగుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఎట్లా కమర్షియల్ మూవీస్ చూస్తుంటామో, హాలీవుడ్ మూవీస్ చూస్తే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి. సో అలా తీసారు తప్ప కమర్షియల్గా బాగుంది, కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఒక మంచి కాన్సెప్ట్తోనే తీసారు ఈ సినిమా. అన్న టాక్సిక్ అని అనకన్నా టానిక్ కావాలి, తాగాలన్న. ఇప్పుడు ఇంత ఈ సినిమా కోసము ఇరుముడి మంచి భక్తి సినిమాని కూడా తీసేశారు. దిల్ రాజు గారు మీకు థియేటర్ లేకపోతే మీరు ఏదో అసలు కొండం మానేయండి. ఇంత ఇరుముడి మంచిగా ఆడుతున్న సినిమాని తీశారు. 6 స్క్రీన్లు టాక్సిక్ వేశారు. 2500 మంది వచ్చారు. 200 నిమిషాలు చావా మింగారు అనుకోండి. ఇంత ఘోరంగా ఎవరు మింగరు. ఇంత ఎన్నో ఫ్లాప్ సినిమాలు ఉంటాయి, కానీ ఈ రేంజ్ లో ఫ్లాప్ దీని మీద సంపూర్ణ సినిమా బెటర్ అనిపిస్తుందండి బాబు. గేమ్ చేంజర్ సినిమా బాగుంటుందండి, మంచి సబ్జెక్ట్ మూవీ అది. కాన్సెప్ట్ బాగుంది. అంతా యాష్ ఇక్కడ కాబట్టి ఇంత ప్రెస్టేషన్ ఉంది. నాకు తెలిసి కర్ణాటకలో అయితే మాత్రం యాష్ ఆ గీతురాజ్ ఇంటి మీద పక్కా దాడి చేస్తారు. 2000 రూపాయలు టికెట్ అక్కడ, ఇక్కడ 400 కాదు. కేజీఎఫ్ అన్న, కేజీఎఫ్ ముందు ఆయన ఎవరో మనకు తెలియదు. కేజీఎఫ్ తర్వాతే దేశవ్యాప్తంగా ఆయన తెలిసాడు.
బాగా ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఆ ఇమేజ్ అంతా తీసుకెళ్లి ఒక ఆడదాని చేతిలో పెట్టాడు. సర్వం అయిపోయింది, స్వాహ. ఇంటర్వెల్ సరిగా లేదు, మళ్ళీ క్లైమాక్స్ సరిగా లేదు, మొత్తం కలిసి డిజాస్టర్ అయిపోయింది సినిమా. లేదు ఫ్యామిలీ మొత్తం బోల్డ్ సీన్స్ ఉన్నాయి, ఒక 20 minutes ఉంటుంది, అది కూడా కొద్దిగా వేస్ట్ అనిపిస్తుంది. అడల్ట్ సినిమా వర్త్ కాదు బ్రో, 50 రూపాయలు పెట్టినా వర్త్ కాదు, 400 కాదు. ఫ్రీగా వచ్చినా కూడా వెళ్ళాము మేము ఇలాంటి సినిమా. ఒక క్యారెక్టర్ సింక్ కాలేదంట కదా. అవును బ్రో, అసలు కొడుకు ఎందుకు వచ్చి చంపుతాడో అర్థం కాదు అసలు. అక్కడ స్టోరీ చెప్పాలి అసలు. ఇంటర్వెల్లో రివెంజ్ తీసుకుంటాడు ఆయన వచ్చి, ఎందుకు తీసుకుంటాడో అర్థం కాదు. ఓవర్ యాక్షన్ అనిపించింది నాకైతే. అసలు సినిమా అనేది కంటెంట్ మీదనే నడుస్తుంది, కంటెంట్ లేకపోతే ఈ సినిమా ఎందుకు బతుకుతుంది? ఏం లేదు, సాంగ్స్ లేవు, ఏం లేదు, డబ్బింగ్ సరిగా లేదు. ఆమె వేస్ట్ బ్రో, ఆమె అసలు ఆమె అక్కగా అసలు సెట్టే కాలే అక్కగా, డబ్బుల కోసం.